సుప్రీంకోర్టులో రాజకేశ్ రెడ్డి బెయిల్ ప్రస్తావనని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఫ్రస్ట్రేట్ అయిపోయి సార్ మాకు బెయిల్ ఇవ్వండి అని అడగటం వేరు. సార్ మాకంటే ఎక్కువ ఆరోపణలు ఉన్నాడు, వాళ్ళకి వచ్చినాయి కదా సార్ బెయిల్, ఎవరయ్యా మీకంటే ఎక్కువ ఆరోపణలు, ఇదిగో సార్ పలానా వాళ్ళు అని చెప్పిన స్పెసిఫిక్ గా అక్యూజ్డ్ నెంబర్లతో సహా పలానా అక్యూజ్డ్ 6 అండ్ అక్యూజ్డ్ 34 వచ్చినాయి సార్, కానీ మమ్మల్ని మాత్రం ఇంకా జైల్లోనే ఉంచుతున్నారు, మాకంటే వాళ్ళ మీద వచ్చిన ఆరోపణల గ్రావిటీ ఇంకెక్కువ, వాళ్ళందరికీ బెయిల్ ఎప్పుడో వచ్చేసినాయి అంటే ఇక్కడ ఇతనికి బెయిల్ వచ్చిన దానికన్నా కూడా బెయిల్ రాలేదన్న దానికన్నా కూడా వాళ్ళకి బెయిల్ వచ్చినందుకు ఎక్కువ బాధ దొగ్ధ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు ఆయన. దీన్నే ఏం చెప్తారు, మొగుడు కొట్టిన దానికంటే తోడుకోడలు చూసి నవ్వినందుకు బాధ ఎక్కువేసింది అని చెప్పని ఇతనికి బెయిల్ రాకపోయినా పర్వాలా, కానీ మిగిలిన వాళ్ళకి వచ్చిందని టాలరేట్ చేయలేకపోతా ఉన్నారు. వాళ్ళందరి గురించి ప్రస్తావిస్తా, వాళ్ళందరి మీద ఏమేమి ఆరోపణలు ఉన్నాయనేది సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తా, చివరికి సుప్రీంకోర్టు ధర్మాసనమే మీకు బెయిల్ వచ్చే సంగతి ఏమో తెలియదు కానీ మీరు చేసే ఈ ప్రస్తావనల మూలన వాళ్ళ బెయిల్ రద్దు చేయించేట్టున్నారు అని చెప్పని సుప్రీంకోర్టు ధర్మాసనమే ఆ విధంగా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.